హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కందిపప్పుతో టమోటా పప్పు. వారానికి 3 సార్లు చేసుకున్న ఈ పప్పు అనేది మనకి బోర్ కొట్టదండి. అంత రుచిగా ఉంటుంది. టమోటా పప్పుని రుచిగా, అలాగే కమ్మగా, క్విక్‌గా ఎప్పుడు చేసుకున్నా ఒకే రుచితో వచ్చేలాగా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో బ్యాచిలర్స్ గూడా ఈజీగా చేసుకోగలిగే ఈ టమోటా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా కందిపప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 150 గ్రాములన్నీ కందిపప్పుని తీసుకున్నాను. వీటిని బాగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసుకొని ఇందులోకే మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా నీళ్ళని వేసేసుకోండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసే ముందు కొద్దిసేపు ఈ పప్పుని నాననిద్దాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీడియం సైజ్ ఒక ఉల్లిపాయను తీసుకొని అలాగే ఒక 5-6 దాకా మీడియం సైజ్ టమోటాలను తీసుకోండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ టమోటాలను తీసుకున్నాను. ఈ టమోటాలని శుభ్రంగా కడిగేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకొని ఇలా గ్రీన్ పార్ట్ని తీసేసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పులోకి ఈ టమోటాలని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి వేసేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వలన కందిపప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే బయటికి పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ 4 విజిల్ వచ్చాక బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిపోయాక మూత తీసేసి ఇదిగోండి కందిపప్పు మెత్తగా ఉడికిపోయినాయి. నీళ్ల కట్టుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. పప్పు కట్టుని తీసేసుకోవడం వలన మనకి పప్పుని మ్యాష్ చేసేటప్పుడు చేతికి చిట్లకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా తొందరగా మ్యాష్ అయిపోతుంది. ఇలా ఈ పప్పు కట్టునంతటిని వంపేసుకున్నాక మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ కందిపప్పుని మెత్తగా మెదుపుకోండి. ఇదిగోండి నేను ఇక్కడ పప్పు గిత్తితోనే మెత్తగా మెదుపుకుంటున్నాను. ఇలా 1 లేదా 2 నిమిషాల దాకా ప్రెస్ చేస్తూ పప్పుని మెదిపేసుకోవాలి. బాగా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా మెదుపుకోండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా మ్యాష్ అయిపోవాలి పప్పు అంతా. ఇక్కడ మనకి పప్పు మెత్తగా మ్యాష్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు గిత్తిని బయటకు తీసేసి గరిటెతో అంతా ఒక దగ్గర కనేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న కట్టుని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఈ పప్పుకి పోపుని వేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి ఒక 3-4 తుంచి వేసుకోండి. అలాగే పిడికెడంతా కరివేపాకును కూడా వేసేసుకోండి. ఇలా పోపుని వేసుకుంటే టమోటా పప్పు అనేది మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇదిగోండి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఈ పప్పు అంతటిని వేసేసుకున్నాక రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 లేదా 2 నిమిషాల దాకా ఈ పప్పు అనేది కొద్దిగా ఉడుకు రానివ్వండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమోటా పప్పు ఉడుకుతుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే. అంతేనండి మనకి ఇక్కడ టమోటా పప్పు ఎంతో రుచిగా కమ్మగా రెడీ అయిపోయింది. టమోటా పప్పుని చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. తొందరగా కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. వేడివేడి అన్నంలోకి ఇలా టమోటా పప్పుని వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటుంటే రుచి మాత్రం అద్దిరిపోతుందండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతేనండి ఈ టమోటా పప్పుని మీరు కూడా ఎప్పుడు చేసినా ఇదే కొలతలతో తయారు చేసుకోండి. ఎప్పుడు చేసినా ఒకే రుచితో కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.